చెల్లెమ్మా చీర తీసుకో. ఓహో, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు దిగొచ్చారయ్యా. నేను కృష్ణుని అవునో కాదో చెప్పను గాని దౌర్భాగ్యుడా, నువ్వు మాత్రం శకునివి. నీ దొర పేరేమిటో నువ్వు తేల్చుకోండి. అగ్రజ లెక్కేసుకో, ఇది 69వ తప్పు. పాతకు 3 నెలలు ఖైదు వేశారట. 30 ఏళ్లు పడాల్సింది గాడి. అన్నయ్య అవే మాటలు, ఏదో పురుతనం కొద్ది నలుగురితో పాటు. నలుగురితో పాటు కాదు, నలుగురితో కలిసి కట్టుగట్టి నా మీద పగబట్టి. అన్నయ్య వాడు నీ మేనలుడు, నీ మీద పగేమిటి అన్నయ్య? ఈ మాట వాడితో చెప్పు. వాళ్ళు పాండవులట, నా అంతు చూస్తారట. గాడిద కొడుకు. ఈ బావురు బిల్లిగాళ్ళు జాయింట్ గా మేవమని అది పులిగర్జున అనుకుంటున్నారు. నా తడాఖా తెలీదు. నలిపి నాశనం చేస్తారా? అన్నయ్య పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం దేనికి? వాడి తప్పుంటే నేను కేకలేస్తానన్నయ్య. జైలుకి వెళ్ళటం మన ఇంట అంటలేదు, వెంటనే వాడిని విడిపించన్నయ్య. ఇప్పుడు కనిపించాడా అన్నయ్య? నేను ఆనాడే చెప్తాను, నాకే ఖుషి లేదని. అన్నయ్య వాడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నా మీద దయ చూపించు. కట్టుకున్న ఆయన పోయినా కన్నబిడ్డ కోసం బతుకున్నాను. వాడే కాకుండా పోతే నాకు అదేం కానన్నయ్య. నేను చాలపడుతుంది ఒక్కగానొక్క చెల్లెండి. అన్నయ్య నా బిడ్డను విడిపించు, నాకు పుత్రపక్ష పెట్టన్నయ్య. చెంగు పడితే బూడిద వేస్తావా? నీకు బూడిదే మిగులుతుంది. ఆడదాన్ని నేను తారపడుతున్న అవమానించు, ఈ ఉసురు ఊరికే పోదు, నిన్ను తరిమి కొడుతుంది. బతకడం కన్నా తావే నేమని నువ్వు కుమ్ములు ఏడ్చేలా నిన్ను నాకే అతను పెడుతుంది. నా పుట్టిందే కాదు, అత్తింటి పౌరుషం కూడా నాలో ఉంది. అది నా పాత్రలో చెలరేగుతుంది. ఈవేళ నేను నిన్ను అడిగినట్టే రేపు నువ్వు నా కాళ్ళు పట్టుకుని ప్రాణమిచ్చి అడుగుతావు, పుత్రమిచ్చి అడుగుతావు. ఆ రోజు తప్పకుండా వస్తుందన్నయ్య. నేను శాపం పెడుతున్నాను.